హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో చికెన్ టాకోస్. చూడటానికి బాగుంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్లోకి వెళదాం. 1/2 కిలో చికెన్ కీమా నేను తీసుకుని శుభ్రంగా కడిగేసి బౌల్లోకి తీసుకొని దానిలో ఆనియన్ పేస్ట్, చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, తగినంత సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి మ్యాగ్నేట్ అవ్వటం కోసం సైడ్కి పెట్టుకోవాలి. ఓకే, చికెన్ పచ్చిదేనండి, ఇదంతా మ్యాగ్నేట్ అవుతుంది, అందుకు సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే క్యాప్సికమ్ తీసుకోవాలి, పెద్ద సైజు రెడ్ కలర్ క్యాప్సికమ్ అనమాట. ఇది యాక్చువల్లీ బొగ్గుల మీద కాల్చాలి, కానీ నాకు అది లేక నేను స్టవ్ మీద కాలుస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకొని మొత్తం పైన కవర్ అంతా బ్లాక్ అయ్యే వరకు మనం కాల్చుకోవాలి. కాలిన తర్వాత ఈ బ్లాక్ కలర్ అంతా తీసేయాలి. బ్లాక్ పైన కవర్ అంతా బ్లాక్ అయింది కదా, దాన్ని అంతా మనం స్లోగా రిమూవ్ చేయాలన్నమాట. వేడిగా ఉంది కదా, పట్టుకోలేకపోతున్నాను. సో ఒక సింగిల్ హ్యాండ్తో నైఫ్తో ఇదంతా రిమూవ్ చేయాలంటే టైం పడుతుంది. ఓకే, ఈ బ్లాక్ అంతా రిమూవ్ చేసిన తర్వాత వీటిని సన్నగా మనం కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని టైం పడుతుంది, బాగా కాలుతుంది. సో ఆ బ్లాక్ ఉన్నదంతా తీసేసాను, సన్నగా పీసెస్ కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆల్రెడీ 5 మినిట్స్ ముందే నేను రెడ్ చిల్లీస్ వాటర్లో నానబెట్టాను, ఒక 3 తీసుకున్నా. ఆ 3 రెడ్ చిల్లీస్ కూడా ఈ క్యాప్సికమ్ ఏదైతే బౌల్ తీసుకున్నానో దానిలో వేసాను. రెడ్ చిల్లీస్ వేసుకున్న తర్వాత క్యాషూ నట్స్ కొన్ని, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం తగినంత, కొంచెం సాల్ట్, ఇవన్నీ ఈ బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ టేబుల్ స్పూన్ ఫుల్ పెరుగు, కర్డ్ అంటాం కదా, ఈ పెరుగును కూడా తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేయాలి. పెరుగు తీసుకున్న తర్వాత పన్నీర్ కూడా నేను తీసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ పన్నీరు. వాటిని కూడా పీసెస్ లాగా చేసి ఈ బౌల్లో వేసి ఇవన్నీ కలిపి అది కర్డ్, పెరుగు అన్నమాట, పన్నీరు పీసెస్ కట్ చేసి బౌల్లో వేసుకున్నా. ఇవన్నీ గ్రైండ్ చేస్తే మనకు ఒక పేస్ట్ లాగా వస్తుంది. క్యాప్సికమ్ రెడ్ కలర్ కాబట్టి మనకి పేస్ట్ ఈ కలర్లో వచ్చింది. సో దీన్ని కూడా మనం సైడ్కి రెడీగా పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను చపాతీస్ ఒక 5 చేసి పెట్టాను. ఆ చపాతీ మీద ఏదైతే చికెన్ మ్యాగ్నేట్ అయిందో దాన్ని స్ప్రెడ్ చేసి కాలవాలన్నమాట. స్టవ్ మీద కాల్చాలి. అది కాలిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసుకొని ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంది చికెన్ మ్యాగ్నేట్ అయ్యే, మనం సైడ్కి మిక్సర్ లాగా పెట్టుకున్నాం కదా, అది స్ప్రెడ్ చేసాం. దీనిపైన చీజ్ వేసుకోవాలి. చీజ్ మనకి సూపర్ మార్కెట్లో స్లేస్ లాగా దొరుకుతుంది, మళ్ళీ ఇలా కూడా దొరుకుతుంది మనకి. నేను ఇవన్నీ స్ప్రెడ్ చేస్తున్నాను. స్టవ్ మాత్రం ఆన్లోనే ఉంది. ఆ హీట్ కొంచెం ఇది మెల్ట్ అయిపోతుంది అనమాట. ఒక 2 మినిట్స్ కవర్ పెట్టేస్తే కొంచెం కుక్ అయిపోతుంది. తర్వాత క్యాప్సికమ్ కొన్ని పీసెస్, ఆనియన్ ఇవి కూడా వీడియోలో చూపించేటట్లు, మళ్ళీ గ్రీన్ కలర్ క్యాబేజ్ దీన్ని కూడా, ఇవి కూడా సన్నగా తరిగి ఇవన్నీ ఈ చపాతీ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ అయిన తర్వాత స్టవ్ మాత్రం ఆన్లోనే ఉంటుంది, స్లోగా బాయిల్ అవుతుంది. పేస్ట్ చేసుకున్నాం కదా క్యాప్సికమ్తో, ఆ పేస్ట్ని మనము ఇలా వేసుకోవాలి. మిడిల్లో వేసుకున్న తర్వాత దీన్ని, ఈ చపాతీని వీడియోలో చూపించేటట్టు రోల్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇది ఎక్కువసేపు ఉంది కాబట్టి కొంచెం హార్డ్ అయింది, అందుకే కొంచెం ఫోర్స్ఫుల్గా పెట్టాల్సి వచ్చింది. మీరు చేసినా అట్లాగే అవుతుందిలే, ఎక్కువసేపు ఉంచాం కదా, అందుకని. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన కెచప్తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోద్ది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.